హలో అండి. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి చికెన్ లెగ్ పీస్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ ఫ్రైడ్ లెగ్ పీస్ రెసిపీ చేసుకోవడం చాలా ఈజీ అండి. సో ఇప్పుడు మనం ఈ ఫ్రైడ్ లెగ్ పీస్ రెసిపీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఎక్కడ కూడా బయట నుంచి కొనుక్కోకుండా ఇంట్లో ఎలాగ ఈజీగా చేసుకోవచ్చో ఈ ప్రాసెస్ చూడండి. ఇక్కడ మీరు ఒక బౌల్ తీసుకుని అందులో ఒక ఎగ్ అనేది వేసుకోవాలన్నమాట. ఎగ్ వేసుకుంటే క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్తీ కూడాను. ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు కారం, అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు మనం శనగపిండి వేసుకోవాలన్నమాట. శనగపిండి వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. తర్వాత ఇక్కడ 1 టీ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకోవచ్చు, లేకపోతే మైదా కూడా వేసుకోవచ్చు అండి. తర్వాత ఇక్కడ హాఫ్ పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత మనం టేస్ట్ కోసం గరం మసాలాను వేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనం హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ నిమ్మరసాన్ని యాడ్ చేసుకుంటే మనకి ఇక్కడ లెగ్ పీస్ కావాల్సిన మిక్చర్ అనేది రెడీ అయిపోయిందనమాట. చూసారు కదండి, మనం రెడీ చేసుకున్న ఈ పేస్ట్లో అంటే మసాలా పేస్ట్లో చికెన్, అలాగే నేను బోన్లెస్ చికెన్ కూడా వేసుకొని చక్కగా మ్యాగ్నేట్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 1 అవర్ పాటు పక్కన ఉంచేస్తే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. లేకపోతే మనం ఇన్స్టెంట్గా కూడా వేసుకోవచ్చు, లెమన్ వేసాం కాబట్టి చాలా బాగుంటాయి. ఇప్పుడు ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత మనం ఈ చికెన్ మొత్తం కూడా డీప్ ఫ్రై చేసేసుకోవడమే. చూసారు కదా, మంచి కలర్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ లెగ్ పీస్ని మనం చక్కగా ఫ్రై చేసుకున్నట్లయితే ఇలా రెడ్గా చక్కగా క్విక్గా ఈజీగా చేసేసుకోవచ్చు. పిల్లలు ఇష్టంగా తింటారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసేసేయండి.